హలో అండి. నమస్తే. కుక్కర్‌లో పెట్టాను సొరకాయని. అదిరిపోయే ఇప్పటిదాకా మీరు కని విని ఎరుగని రీతిలో మీరింతవరకు చూడని సొరకాయ పులుసు చేయబోతున్నాను. చాలా కమ్మగా ఉంటది. ఇంగ్రీడియెంట్స్ కూడా వెరీ లెస్. చూద్దాం రండి. ఇంగ్రీడియెంట్స్ ఒక్కసారి చూద్దామా? సొరకాయ, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, నువ్వులు, ఉప్పు, పసుపు, కొత్తిమీర, చింతపండు గుజ్జు, కొబ్బరి పాలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అంతే. హాయ్ అండి. ఇది ప్రెషర్ కుక్కర్లో చేసే రెసిపీ అండి. మీకు ఓపిక ఉంటే మామూలుగా కూడా చేస్తే చాలా బాగుంటుంది. ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. వెరీ లిటిల్ ఆయిల్. అండ్ దెన్ దాంట్లో మీడియం సైజ్ ఆనియన్ ఒకటండి ఇట్లా సన్నగా పొడుగ్గా వేసుకుంది ఫ్రై చేసుకుందాం. దీనిలోకి ఎండు కారం లేదండి ఈ రెసిపీలోకి, ఓన్లీ పచ్చిమిర్చి కారం మాత్రమే. సో ఒక 7-8 పచ్చిమిరపకాయలు ఇట్లాగా తుంపుకొని వేసేసుకున్నాను. అది ఫ్రై చేసుకుంటానికి ఉప్పు యాడ్ చేశాను, ఒక 1/2 టీ స్పూన్. ఇప్పుడు మంచిగా వేగనిద్దాము. సగం ఇవి వేగిని అనిపించిన తర్వాత ఒక 3 టీ స్పూన్స్ నువ్వులు యాడ్ చేశాను. ఇది కూడా ఫ్రై చేసుకుంటా ఒక 4-5 వెల్లుల్లి వేసేసాను. ఒక 3/4 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసాను. దీన్ని గ్రైండ్ చేసుకొని వస్తాను. వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీరు పేస్ట్ కింద గ్రైండ్ చేసి తెచ్చుకుందాం. నెక్స్ట్ అదే కుక్కర్లో, సారీ అండి ఆ కుక్కర్ పట్టదేమో అనిపించి నేను కుక్కర్ మార్చాను అంతే. సేమ్ కుక్కర్లో ఆయిల్ ఒక 2-3 టీ స్పూన్స్ మీకు పడినంత, మీకు కావాల్సినంత వేసుకోండి. దీనిలోకి పోపు ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు. చిటపట్లాడినయా చాలు. మన సొరకాయ వేసేస్తున్నాను. ఇది దగ్గర 400 గ్రామ్స్ ఉందండి. తొక్కతో సహా ఇట్లనే వేసేయండి. చిన్న ముక్కలు కట్ చేసుకొని. లేత సొరకాయ తీసుకోవటం మర్చిపోకండి, బాగుంటుంది. సో అదేసి మంచిగా కలుపుకుంటా. ఆనియన్ కూడా మీడియం సైజ్ ఆనియన్ ఒకటి దీంతో పాటు సొరకాయతో పాటు వేసేసాను, ఒక్కటే చిన్నది. సో దాన్ని రెండింటిని కలిపి ఫ్రై చేసుకుంటా. దాంట్లోకి ఒక 1.5 టీ స్పూన్ ఉప్పు, ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసాను. అన్ని కలిపి సిమ్ చేసి మూత పెట్టి కొంచెం అట్లా మగ్గనిద్దాం. ఇప్పుడు మన గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వచ్చేసింది. స్టార్టింగ్ పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేసి మంచిగా కలిపి మళ్ళీ మగ్గనిద్దాం ఇంకొక 2-3 మినిట్స్. ఇప్పుడు ఈ లోపు మనం వాటర్ బాయిల్ చేసుకుని వద్దాం, ఒక 250 ml వరకు. దీంట్లో వేసేద్దాం. ముక్క జస్ట్ తడి పొడిగా మునగాలంతే. అండ్ నువ్వులు కానీ స్టార్టింగ్లో ఆనియన్స్ కానీ పేస్ట్ ఎక్కువ అయితేనండి ఈ కన్సిస్టెన్సీ టేస్ట్ రాదు. సో పేస్ట్ నేను చెప్పిన ప్రకారమే కొలతలు తీసుకోండి, అప్పుడు మాత్రమే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. సో కుక్కర్ విజిల్ పెట్టేశాను. 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్ మీద రానిచ్చాను, కట్టేశాను. మూత వచ్చిన తర్వాత ఒక్కసారి తిప్పుకొని చూసారు ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో. ఇప్పుడు దీనిలోకి చిక్కటి చింతపండు గుజ్జు ఒక 4 టీ స్పూన్స్ వేస్తున్నాను. అంటే మీరు అప్రాక్సిమేట్లీ 15-20 గ్రామ్స్ చింతపండు నానబెట్టుకోవచ్చు. చిక్కగా గుజ్జు తీసుకొని ఇట్లనే కలుపుకోవచ్చు. వాటర్ పడుతుందేమో చూడండి, నేను జస్ట్ కడిగేస్తున్నాను అంతే నీళ్లు కొద్దిగా. అందరం చింతపండు పులుసు ఉడికేటప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి ఉడకనివ్వండి. 2 మినిట్స్ చాలండి చింతపండు పులుసు పోసాక, ఎక్కువసేపు ఉంచకండి దయచేసి. చాలు. నేను లైట్గా ఇంకా కట్టేస్తున్నానండి, అయిపోయింది. ఒక 1/8 టీ స్పూన్ ఇంగువ వేసాను లైట్గా. అండ్ దెన్ కట్టేసిన తర్వాత ఇప్పుడు కోకోనట్ మిల్క్, కొబ్బరి పాలు ఒక 100 ml పోస్తున్నాను. ఇది ప్యాక్డ్ కాబట్టి 200 గ్రామ్స్ ప్యాక్ అండి ఇది. నేను 100 గ్రామ్స్ మాత్రమే పోస్తున్నాను ఇందులో. ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి, అన్ని సెట్ అయినాయా. దట్స్ ఆల్ అండి, అయిపోయింది. మన సొరకాయ పులుసు అన్నంలో వేసుకొని తింటుంటే అసలు మామూలుగా లేదు అసలు. తప్పకుండా ట్రై చేయండి. ఉండనా? సమ్మర్లో చాలా మంచిది ఇది. థ్యాంక్ యూ.